నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. నేను ఈ రోజు ఒక పెళ్లికి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ఆ పెళ్లికి వెళ్ళేటప్పుడు నేను ఎట్లా రెడీ అయ్యాను అండ్ సింపుల్ గా మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోనే మనం మేకప్ అయితే వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఒకటంటే ఒకటే ప్రోడక్ట్, అదేంటి అంటే బీబీ క్రీమ్ తో మంచి మేకప్ లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే మనం ఆ బీబీ క్రీమ్ తో మేకప్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ నేను పెళ్లికి వెళ్ళేటప్పుడు అయితే ఈ శారీ అయితే కట్టుకుందామని తీసుకున్నాను అనమాట. అండ్ పెళ్లి కంటే మనం అందరం కూడా పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తాము. కాకపోతే ఇది ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి అనమాట, అంటే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి. సో ఆ పెళ్ళికి వెళ్ళడానికి నేనైతే ఇట్లా రెడీ అయిపోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను శారీ అయితే డ్రైప్ చేసేసుకున్నాను, అంటే శారీ కట్టేసుకున్నాను. మనం లేట్ చేయకుండా మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. శారీ కట్టేసుకున్న తర్వాత ఒకసారి నేనైతే క్లీన్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా తడి లేకుండా ఫేస్ అంతా కూడా టవల్తో తుడిచేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పతంజలి అలోవెరా జెల్ అయితే యూజ్ చేశాను. పతంజలి అలోవెరా జెల్ కానీ లేకపోతే రెగ్యులర్గా యూస్ చేసే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ మీరైతే యూస్ చేసుకోవచ్చు. లేకపోతే బేబీ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయొచ్చు, మన అందరి దగ్గర ఇంట్లో ఉంటుంది కదా, సో అదైనా యూస్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అలోవెరా జెల్. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఫ్లేవర్స్ కానీ ఉండవు కాబట్టి న్యాచురల్గా ఉంటుంది, స్కిన్ కూడా పాడవకుండా ఉంటుంది, మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ స్కిన్ని కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది అనమాట, మంచి హైడ్రేటింగ్ లాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ అయితే నేను స్కిన్కి ఏం చేశానంటే పతంజలి అలోవెరా జెల్ అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్కి అయితే నేనైతే ఇక్కడ బీబీ క్రీమ్ తీసుకున్నాను. బీబీ క్రీమ్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, కాకపోతే బీబీ క్రీమ్లో నాకైతే ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే మంచి కాంప్లెక్షన్ ఇస్తుంది, మంచి ఫెయిర్నెస్ ఇస్తుంది. సో నేనైతే బీబీ క్రీమ్ తీసుకొని మొహానికి అంటే చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకున్నాక మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో మీరు అప్లై చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మామూలుగా చేతితో కూడా ట్యాప్ చేసుకోవచ్చు. మంచిగా నీట్గా ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండ్ నేనైతే ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే పాండ్స్ పౌడరే యూజ్ చేశాను. మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ ఉంటే కాంపాక్ట్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా ఎక్కువసేపు మేకప్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ నా దగ్గర అయితే కాంపాక్ట్ పౌడర్ లేదు ఇంట్లో, అందుకని నేను రెగ్యులర్గా యూజ్ చేసి పాండ్స్ పౌడర్ యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ నాకు డార్క్గానే ఉంటాయి కాబట్టి నేను పెద్దగా హైలైట్ చేయలేదు, జస్ట్ లాస్ట్లో మాత్రమే జస్ట్ ఇట్లా ఒక చిన్న లైన్ లాగా ఇచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నాను. లిప్స్టిక్ అనేది కంప్లీట్లీ మన చాయిస్ అనమాట. సో ఒకరికి రెడ్ కలర్ కానీ ఒకరికి పింక్ కలర్, ఒకరికి డార్క్ కలర్స్, ఒకరికి లైట్ షేడ్స్ అట్లా ఇష్టం ఉంటుంది. నాకైతే నేను రెగ్యులర్గా యూస్ చేసే కలర్ ఏంటి అంటే లిప్స్ కలర్ యూస్ చేస్తాను అనమాట. నార్మల్గా కొన్నిసార్లు అయితే పింక్ యూస్ చేస్తూ ఉంటాను. సో అట్లా లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్న తర్వాత కళ్ళకి కాటు కూడా పెట్టేసుకున్నాను. మీ దగ్గర లాక్మీ కానీ ఐకానిక్ కానీ ఏది లేకపోయినా కూడా మన దగ్గర రెగ్యులర్గా మనం యూస్ చేస్తే నార్మల్ ఐటెక్స్ కాజల్తో కూడా నార్మల్ ఐటెక్స్ కాటుకతో కూడా కొంచెం డార్క్గా పెట్టేసుకుంటే మనకి లాక్మీ యూస్ చేసిన లుక్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను రెగ్యులర్గా యూస్ చేసి కాటుకే పెట్టుకున్నాను కానీ కళ్ళు మాత్రం బాగా హైలైట్ అయినట్టు కనిపిస్తున్నాయి. మీకు ఎవరికైనా కనుక లైనర్ యూస్ చేసే అలవాటు ఉంటే లైనర్ కూడా పైన పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది లుక్. సో నేనైతే లైనర్ మానేసాను చాలా రోజుల నుంచి అండ్ నా దగ్గర చాలా రోజులు అయిపోయింది ఆ ప్రోడక్ట్ వాడక, అందుకని నేనైతే ఇంకా లైనర్ అయితే యూస్ చేయలేదన్నమాట. సో సింపుల్గా ఇట్లా నా మేకప్ లుక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్లీ స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక పొడుగు స్టిక్కర్ పెట్టుకున్నాను, దాని తర్వాత ఒక చిన్న డ్రాప్ స్టిక్కర్ అయితే పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ హెయిర్ స్టైల్ వేసేసుకుంటున్నాను. నాది రెగ్యులర్గా ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది, పెళ్ళికైనా ఇంట్లో అయినా పూజకైనా ఫంక్షన్కైనా రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైల్ అయినా ఇదే. ఎందుకు అనంటే నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ రావు అండ్ నాది లాంగ్ హెయిర్ కాబట్టి ఏవైనా హెయిర్ స్టైల్ ట్రై చేస్తే బాగా చిక్కులు పడిపోతే తీయడానికి ఇబ్బంది అన్నట్టు నేనైతే వేరే హెయిర్ స్టైల్స్ ఏవి ట్రై చేయను. అండ్ మోర్ ఓవర్ నాకైతే పిల్లలతో అస్సలు టైం ఉండదు, అందుకని నేను రెగ్యులర్గా వేసుకునే హెయిర్ స్టైలే వేసుకుంటూ ఉంటాను అనమాట. జస్ట్ పైన చిన్న పఫ్ లాగా తీసేసి ఇట్లా హెయిర్ అంతా కూడా మధ్యలో సెంటర్ క్లిప్ అంటే ఒక ప్లక్కర్ పెట్టేసుకొని చిన్నది, నెక్స్ట్ ఇట్లా అల్లేసుకొని లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను. జడ అయితే కూడా వేసేసుకోవడం అయిపోయింది అనమాట. చాలా మంది మేకప్ లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఉండాలి, కన్సీలర్ ఉండాలి, ప్రైమర్ ఉండాలి, ఇంకా ఫౌండేషన్ ఉండాలి, కాంపాక్ట్ పౌడర్ ఉండాలి అని అనుకుంటారు. అవన్నీ అవసరం లేదు, మన దగ్గర ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోని మనమైతే ఈజీగా హ్యాపీగా సింపుల్గా మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత గ్లో వచ్చిందో నా ఫేస్లో. ఇలా సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా వేసుకోవడం అయితే అయిపోయిందనమాట. మీకు ఎవరికైనా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వస్తే కనుక ట్రై చేయండి. ఈవెన్ నేను కూడా ఒక హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదు, ఇంకా నేనైతే ఫాస్ట్గా ఇట్లా రెడీ అయిపోతున్నాను. మేకప్ అంతా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ సింపుల్గా జ్యువెలరీ
జ్యువెలరీ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇక్కడ బుట్టాలు అయితే పెట్టేసుకుంటున్నాను. బాగున్నాయి కదా. బుట్టాలు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక చైన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఏంటి అంటే ఫంక్షన్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఉన్నప్పుడు ముందు రోజు కొంచెం ప్రిపేర్ అయిపోతే ఏ నెక్లెస్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలని కొంచెం మనం ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఆ రోజు మనకి కొంచెం హడావిడి అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇట్లా బుట్టాలు అయితే పెట్టేసుకొని సింపుల్ చైన్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్ హెవీగా ఉంది, వర్క్ ఉంది కాబట్టి. ఈవెన్ శారీ కూడా పట్టు శారీ కాదు కదా, సింపుల్గా ఉంటుంది ఆర్గాన్జా శారీకి అని చెప్పేసి అని ఇట్లా రెడీ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అయితే పెట్టుకున్నాను. అది కూడా సింగిల్ లైన్ అంటే సింగిల్ స్టోన్ లేస్ లాగా ఉంటుంది అనమాట హిప్ బెల్ట్. ఇంకా ఫైనల్లీ బ్యాంగిల్స్ అయితే వేసుకోవడం మర్చిపోయాను, అందుకని బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. మనం ఎంత రెడీ అయినా ఫైనల్ టచ్ మాత్రం కుంకుమతోనే వస్తుంది కదా, కుంకుమ మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. పెళ్ళికి నేను మా చిన్న పాప మాత్రమే వెళ్తున్నాము. మా పెద్ద పాపని అనన్యం తీసుకెళ్ళట్లేదు అనమాట. సో మా బుడ్డదానికి కూడా మంచిగా ఇట్లా లంగా జాకెట్ వేసేసి దాన్ని కూడా రెడీ చేసేసినాను. భలే క్యూట్ ఉంది కదా. వేసిన దగ్గర నుంచి చూసుకుంటా మురుసుకుంటా ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు బయలుదేరుతామా అని. పాపం మాను మాత్రం నన్ను మాత్రం రెడీ చేయట్లేదు మా మమ్మీ అన్నట్టు చూస్తుంది. సో ఫైనల్లీ మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంకా పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా హస్బెండ్కి ఆ రోజు మొత్తం ఒక టాస్క్ అనమాట, ఇంకా తనని మేనేజ్ చేసుకోవాలను నేను పెళ్ళికి వెళ్ళి వచ్చే వరకు. అండ్ మీరు చూసారు కదా, మీకు ఇంతకీ ఎట్లా అనిపించింది మేకప్ లుక్ అనేది? ఈజీగా అనిపించిందా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా హెయిర్ గురించి అడుగుతున్నారు చాలామంది. హెయిర్ ఆయిల్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఈవెన్ అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఈలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, ఇంకా వీటితో పాటు హెయిర్కి సంబంధించిన వీడియోస్, బ్యూటీ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మరి ఇంకెందుకు లేటు, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్.